హరే కృష్ణ. ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్పుడుపిండి చేయటం చూపిస్తాను. ముందుగా ఒక పాత్రలో 1 టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూను నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మన వంటింటి ఔషధాలైన తాలింపు సరుకులు వేద్దాము. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటే ఉప్పుడుపిండి చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఈ తాలింపు సరుకులు వేగాక మిరపకాయ వేయాలి. మిరపకాయ వేగాక పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసి వేయాలి. అన్నీ వేగిపోతాయి. ఆ తర్వాత 1/2 గ్లాసు రవ్వకి గ్లాసున్నర నీళ్ళు ఎసరు వేస్తాము. పెసరపప్పు 1/4 గ్లాసు కడిగి నానబెట్టుకోవాలి. ఎప్పుడు వంటింట్లో 2 గ్లాసులు పెట్టుకోవాలి. ఒకటి కొలతకు, అదే కొలతతో ఉన్న గ్లాసు నీళ్లు ఎసరు పోయటానికి ఉపయోగించాలి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది, ఎసరు పోద్దాం. 1 గ్లాసుకి 2.5 గ్లాసులు ఎసరు పోసుకోవాలండి. ఇలా ఎసరు పోసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేయాలి. కరివేపాకు తాలింపులో వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఎసరులో వాటర్ వేసినప్పుడే వేస్తాను. కరివేపాకు ఫ్రెష్గా ఉండాలంటే కరివేపాకు ముదురుగా ఉన్నది కొనుక్కొని, లేకపోతే చెట్టుకి ఉన్న తీసుకోవచ్చు. కడిగి ఆరబెట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అడుగున ఒక టిష్యూ పేపరు, పైన ఒక టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. ఈ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెసరలో వేస్తున్నాను. పెసరపప్పు కూడా వేసేసాను. ఇప్పుడు మరిగాక ఉప్పు వేసుకొని నూకను, బియ్యపు రవ్వను వేసుకుందాం. పెసరు పూర్తిగా కాగిందండి. ఇలా మరిగేటప్పుడు బియ్యపు రవ్వ వేసుకుని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలా మనం వంట చేసేటప్పుడు వాడే గరిటెల్ని ఒక క్లీన్గా ఉన్న బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో పెట్టుకుంటే పొయ్యి చిరాగ్గా అవ్వకుండా ఉంటుంది. ఉప్పుడుపిండి తయారైంది. ఇది ఏమీ నంచుకోకుండా కూడా తినచ్చు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారంగానే ఉంటుంది. ఆవకాయలో కలుపుకునే శనగపొడి నంచుకొని కూడా తినచ్చు. ఈ ఉప్పుడుపిండి ఇత్తడి గిన్నెలో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది.